మరి మీ బాధ మీరు పడండి అని చెప్పి ఏలియా లేచి ఒక గుంత తీసాడు. ఏంటిది? గుంత తీసి దాంట్లో కర్రలు పేర్చాడు. అన్ని కర్రలు పేర్చి ఒక ఎద్దుని ముక్కలుగా నరికి దాని మీద పెట్టాడు. పెట్టి ఇప్పుడు ఏమన్నా తెలుసా, మన ఎద్దుల బండితో నీళ్లు లాగేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడంటే లేదులే, ఇప్పుడు ట్యాంకర్లు వచ్చినాయి. అలాంటివి ఏం చేశాడంటే, అరే నాయన నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్లు తీసుకొచ్చి దాన్ని నిండా నింపండి, గుంత నిండా. అసలు ముందే కర్రలు దాని మీద కట్ చేసిన ఎద్దు, మళ్ళీ ఏం పోయమన్నాడు? నీళ్లు. ఆడనేమో నీళ్లు లేదు, ఉత్తది పెట్టినా కానీ కాలట్లేదు, ఎండ దెబ్బ కూడా కాలట్లేదు, ఆడ కర్ర పొల్ల కూడా కాలట్లేదు. ఈయనేమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. పోసారు. రెండోసారి కూడా పోయింది అన్నాడు. మళ్ళీ రెండోసారి పోసారు. సరిపో, మూడోసారి కూడా పోయింది అన్నాడు. ఆ నీళ్లు గుంత నిండా నిండిపోయి కింద పారిపోతున్నాయి, అంతగా తడిచిపోయింది. ఏది? కర్రలు, మాంసం అంతగా తడిచిపోయింది. తడిచిపోయిన తర్వాత ఈయన ఇంక మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. సజీవుడవైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, అయ్యా ఇది నా నిర్ణయం కాదు, నీ నిర్ణయం ప్రకారంగా జరుగుతున్నట్లు, నీ ప్రజలు తెలుసుకున్నట్లు నువ్వు కార్యము చేయి ప్రభువా అని ప్రార్థన ముగించక ముందే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ మొత్తాన్ని కాల్చేసింది. దేవుడికి ఆకాశము నుండి అగ్ని దిగి, ఏది? ప్రార్థన ముగియక ముందే, అంటే అయిపోవడానికంటే ముందే. అంటే మనం ఆమెన్ అంటాం కదా, యేసయ్య నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్ అంటాం కదా. ఈ ఆమెన్ అనేది అనక ముందే, ప్రార్థన అవ్వక ముందే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ మొత్తం కాల్చేసింది. ఏమర్థమైంది మనకి? ఏమర్థమైంది? ఏలియా చేస్తేనేమో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కాల్చేసింది. ఈ 450 మంది చేస్తే ఎందుకు రాలేదు? ఎందుకు అవ్వలేదు? సరే, వాళ్ళంటే విగ్రహారాధన చేస్తున్నారు. మరి ఆ రోజు ఏలియా చేస్తే, ప్రార్థన చేస్తే వచ్చి అగ్నితో కాల్చబడింది. మరి మనం చేస్తే అవుతుందా? మనం కూడా అవదా? ఎందుకు అవ్వదు? బైబిల్ గ్రంథంలో ఏమన్నా తెలుసా? ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏంటంట? ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా ఏమంటారు తెలుసా? అయ్యో మమ్మల్ని ఎందుకు దేవతా దేవుళ్ళు అనుకుంటున్నారు? మేము మీలాంటి వారమే, మేము మనుషులమే. మరి వాళ్ళు చేస్తే ఎందుకు జరుగుతుంది, మనం చేస్తే ఎందుకు జరగట్లేదు? వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రభు ఎలా వింటున్నాడు, మనం చేస్తే ప్రభు ఎందుకు ప్రార్థనట్లేదు? ఎక్కడ ఉంది తేడా? వాళ్ళల్లో ఉందా, మనలో ఉందా? మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ప్రభు ఈ అప్పులు తీసేనైనా ఏడుస్తూ ఉంటాం. ప్రభు ఈ ఉద్యోగం వచ్చేటట్టు ఏడుస్తూ ఉంటాం. ప్రభు నాకు ఇది కావాలనైనా ఏడుస్తూ ఉంటాం. కానీ జరగదు. ఎందుకు జరగవు? అంటే ఏంటి? అప్పుడు ఒక దేవుడు, ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడా? లేదా ఏలియా మనకంటే ఏమైనా పవర్ఫుల్లా? అంత అడుగుండి, ఇంత హైట్ ఉండి అన్నట్టు ఉండేవాడా? కాదు. మరి ఆ రోజుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తే ఎలా జరిగింది? ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు అంటే మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఇహలోకమైన ఆశల గురించి, నాకు ఇల్లు ఇచ్చే ప్రభువా, కారు ఇచ్చే ప్రభువా, అప్పులు ఇచ్చే ప్రభువా, ఉద్యోగం ఇచ్చే ప్రభువా, మంచి వివాహం ఇచ్చేసే ప్రభువా, ఇహలోకంగా అడుగుతున్నాను. కానీ ఏలియా ఏమడుతున్నాడు అక్కడ? ప్రభువా పోయిన వాళ్ళందరూ పోయారు, నేను ఒక్కడనే ఉన్నాను, ఎందుకు ప్రభువా నాకు చిన్న కారు ఇల్లు ఇస్తే బాగుంటాను బ్రో అని ప్రార్థన చేయలేదు. దేని గురించి ప్రార్థన చేశాడు? ఈ బిడ్డలయ్యా, ఈ బిడ్డలు నశించిపోతున్నారు, ఈ ప్రజలు నశించిపోతున్నారు, అటు భయలను నమ్ముకొని నశించిపోతున్నారు, ఇటు వీళ్ళు నశించిపోతున్నారు. మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? నిష్కలంకమై. అంటే ఇప్పుడు ఏంటి బ్రదర్, మన దేవుడు మనకు మంచి ఇల్లు కూడా, కారు ఇవ్వడా, మంచి వివాహం జరిగినడా, లేదా అది కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటిగా వెతికినప్పుడు. అర్థమైందా? ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటిగా వెతికినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన నీతిని, రాజ్యాన్ని మాత్రం పక్కన పెడతాము, మిగతా అన్ని ఎతికేస్తూ ఉంటాం. అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాంలే, చేస్తానులే, వెళ్తానులే, అది ప్రార్థన చేద్దాం, ఆ వాక్యం చదువుదాంలే, తర్వాత మాట్లాడమవుతున్నాయా?
ఆయన నీతిని రాజ్యాన్ని మొదటిగా వెతికి తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడును నేను వాక్యంలో ఉంది. మనం రివర్స్లో వెళ్తా ఉంటాం. ఆ ముందు ఇచ్చేసే ప్రభు నేను తర్వాత నేను నీతిని రాజ్యాన్ని ఎదుగుతానులే, ఆ ముందు ఇచ్చేసే ప్రభు తర్వాత ప్రార్థన చేస్తానులే, ఆ ముందు ఇచ్చే ప్రభు తర్వాత నేను వాకింగ్ అవుతానులే, ఆ ముందు ఇచ్చేసే ప్రభు నేను ఆదివారం తప్పకుండా ఆదివారం చర్చకొచ్చేస్తానే. దేవుడు అంటాడు, ముందు నువ్వు చెయ్యి, తర్వాత ఇవన్నీ మీకు నేను ఇస్తాను, ఇవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు అలా చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే మన ప్రార్థన మన క్రియలు ఇలా ఉంటాయో, వాక్యానుసారంగా ఉంటాయో, దేవుడు చెప్పినట్లు ఉంటాయో, మన బ్రతుకు మన జీవితము మారిపోతుంది. అంతేకాకుండా అది పక్కన పెట్టి ఇది ఎంత చేసినా వేస్ట్ అవ్వదు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటాడు, ఇష్టపడతాడు ఖచ్చితం. కానీ ఎలా ఆయనతో మనం ఎక్కువ సమయం గడిపితే, ఎలా ఏలియా గారు కానీ దానియేలు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, అంత పవర్ఫుల్ ఎలా అయ్యారో తెలుసా? ఒక అయస్కాంతాన్ని, ఒక మ్యాగ్నెట్ని, ఒక ఇనప ముక్కతో అయస్కాంతాన్ని కొన్ని రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ఇనప ముక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఇసుకలో కానీ ఎక్కడైనా చిన్న ఐరన్ ముక్కల దగ్గర పెడితే కానీ అది ఏమైద్ది? కత్తుకుంటే దానికి ఆ ఇనప ముక్క కత్తుకుంటాయా? ఎందుకు కత్తుకుంటాయి? అది ఇనప ముక్కే కదా. ముందేమో అతుక్కోలేదు, తర్వాత ఎప్పుడైతే అయస్కాంతంతో ఎక్కువ రోజులు పెట్టామో అప్పుడు మాత్రము ఈ ముక్కను తీసుకెళ్ళి వేరే దగ్గర పెడితే దానికి ఆకర్షిస్తున్నాయి మ్యాగ్నెట్ లాగా. ఎందుకనంటే ఈ అయస్కాంతంలో ఉన్న లక్షణాలు ఈ ఇనుములోకి వచ్చాయి, ఈ ఇనుపు ముక్కలోకి వచ్చాయి. కాబట్టి దీంట్లో ఉన్న లక్షణాలు దీనిలోకి వచ్చాయి. కాబట్టి ఎప్పుడైతే ఇది వెళ్ళి వేరే దగ్గర ఉంటుందో వేరే వాటిని ఆకర్షిస్తుంది. మనం కూడా మన క్రీస్తుతో, దేవునితో ఎక్కువ టైం దేవుని దగ్గర గడిపితే, ప్రార్థనలో, వాక్యంలో, ఆయన పాదాల దగ్గర, ఆయన సంఘంలో గడిపితే, అప్పుడు మనము కూడా ఇతరులని మనం కూడా ఆకర్షించవచ్చు. ఇతరులకు వెళ్ళి మనం కూడా ఈ ఏలియా, పౌలు, మోషే వీళ్ళందరూ చేసినట్టు చేయొచ్చు. మనం చేయం. కానీ ప్రభు ఈ కృపావరం ఇచ్చా, కృపావరం ఇచ్చేది చేసే ప్రభు, ఇది చేసే ప్రభు అంటూ ఉంటాం. సరగదు. ఇనప మొక్క ఎప్పుడైతే ఆ అయస్కాంతంతో కలిస్తేనే దాంట్లో ఉన్న లక్షణాలు వస్తాయి. ఇనప మొక్కలాగా ఉంటే రావు. ఎప్పుడో వెళ్తున్నావు, వస్తున్నావు,